హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అండి. అంటే వక్రీగా ఉన్న గ్రహాల గురించి మాట. జనరల్ గా వక్రీ గ్రహాలు ఎందుకు వస్తాయంటే ఆ పాస్ట్ లైఫ్ లో ఏదన్నా ఇంకా అన్ఫినిష్డ్ వర్క్ ఉంటే అది ఈ లైఫ్ లో మనం రిజాల్వ్ చేసుకోవడానికి వస్తాము అని అర్థం అన్నమాట. అంటే పూర్వ జన్మలో ఏదో ఇంకా మిగిలిపోయిన వర్క్ ని ఈ జన్మలో మనం ఫినిష్ చేయడానికి ఆ అలాంటి ప్లేస్మెంట్స్ తో పుట్టారని అంటూ ఉంటారు అన్నమాట. సో ఈ వక్రీ గ్రహాల్ని మనం ఎలా జడ్జ్ చేయొచ్చు, అసలు ఏ ఏ హౌసెస్ మీద వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుందో మనం తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఒక ఏదైనా వక్రీ గ్రహం 4వ ఇంట్లో ఉందనుకోండి, అప్పుడు ఆ ముందున్న ఇల్లు మాట అంటే ఏంటి, థర్డ్ హౌస్ మాట. థర్డ్ హౌస్ మీద 4th హౌస్ మీద రెండింటి మీద వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో 50% రిజల్ట్స్ 4th హౌస్ నుంచి, 50% రిజల్ట్ థర్డ్ హౌస్ నుంచి వస్తుందన్నమాట. కేవలం ఇది ఒక 4th హౌస్ మీద నుంచి రాదండి, అది బ్యాక్వర్డ్ వెళ్తుంది అనమాట, వెనక్కి వెళ్తుంది అనమాట. అందుకని దాన్ని వక్రీ అని అంటారు అనమాట. అలానే ఇప్పుడు 9th హౌస్ లో ఏదన్నా వక్రీ గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహానికి సంబంధించిన ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అది 8th హౌస్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుందో అలాంటి రిజల్ట్స్ ని కూడా 50% ఇస్తుంది అనమాట. అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూస్తే గనక, ఇప్పుడు ఒక కుజుడు ఉన్నాడు అనుకోండి. కుజుడు 9th హౌస్ లో ఉన్నారు, అది కూడా వక్రీగా ఉన్నారు. అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనంటే, ఆ కుజుడు 9th హౌస్ లో ఉంటే 50% రిజల్ట్స్ తో పాటు దాని ముందున్న హౌస్ మాట అంటే ఏంటి, 8th హౌస్ నుంచి కూడా కుజుడు 8th హౌస్ లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో అదొక 50% ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు ఆ జూపిటర్ ఉందనుకోండి, జూపిటర్ 10th హౌస్ లో వక్రీగా ఉందనుకుందాం. సో అక్కడ నుంచి ఒక 50% రిజల్ట్స్ మాత్రమే ఇస్తుందన్నమాట. దాని ముందు ఉన్న హౌస్ అంటే ఏంటి, 9th హౌస్ యొక్క రిజల్ట్స్ కూడా 50% ఇస్తుంది అన్నమాట. సో వక్రీ గ్రహాలు ఎక్కడ ఏ హౌస్ లో ఉంటే గనక దాని ముందర హౌస్ మాట అంటే ఏంటి, అది బ్యాక్వర్డ్ వెళ్తుంది అన్నమాట. సో థర్డ్ లో ఉంటే సెకండ్ కి వెళ్తుంది, అలానే 11th లో ఉంటే 10th కి వస్తుంది అనమాట. అట్లా వాటి యొక్క రిజల్ట్స్ ఆ రెండు హౌసెస్ మీద నుంచి 50-50 ఛాన్సెస్ మీద ఇస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం మన దాంట్లో ఎక్కడైతే చార్ట్ లో వక్రీ గ్రహాలు ఉంటాయో దాని యొక్క హౌస్ ప్లేస్మెంట్ ని బట్టి, ఆ హౌస్ దాని ముందర ఉన్న హౌస్ ని బట్టి మనం మన ప్రిడిక్షన్స్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇదండి వక్రీ గ్రహాలకి సంబంధించిన టెక్నిక్ మాట. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ని మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.